బేతాళ కథ. కపాలిని తీర్పు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎలాంటి మహత్తర కార్యం సాధించడానికి నువ్విలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు. నీ పట్టుదల చూస్తుంటే అనుకున్నది సాధించి తీరగలనన్న నమ్మకం కలుగుతోంది. అయితే కార్యం సాధించాక కూడా ఈ దీక్ష దక్షతలు నిలుపుకోగలవా అన్నది అనుమానాస్పదమే. ఎందుకంటే కొందరిలో కార్యం సాధించేంత వరకు ఉన్న పట్టుదల, ఆదర్శ భావాలు తీరా దానిని సాధించాక ఎందుకో నిర్వీర్యమైపోతాయి. మూఢనమ్మకాలను తుదముట్టించాలన్న ఆదర్శంతో పోరాడిన ఆదిత్యుడనే వార్తాహరుడు ఆఖరికి ఎంతో విచిత్రంగా మారిపోయాడు. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు ఆ వింత హేతువాది కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కౌశికారణ్యం గోరవంక కోనలోని ఉడుమూరు గూడెంలో కులకట్టుబాటుకు పేరు మోసిన గొండంగి తెగకు చెందిన ఆటవికులు నివసించేవారు. వాళ్లు భయభక్తులతో కొలిచే దేవత కపాలిని. ఆ దేవత తమను సదా సర్వవేళలా కంటికి రెప్పలా కాపాడడంతో పాటు అవసరమైనప్పుడు తగిన తీర్పులనిచ్చి ఆదుకుంటుందన్నది గొండంగి తెగ ప్రజల అచంచల విశ్వాసం. ఆ సంగతి సింహపురానికి చెందిన ఆదిత్యుడనే వార్తాహరుడికి కుతూహలం రేకెత్తించింది. అతడు ప్రతి విషయాన్ని కార్యకారణ సంబంధంతో ఆలోచించే హేతువాది. మూఢనమ్మకాలను తుదముట్టించాలని ఆశించేవాడు. ఆ దేవతకు సంబంధించిన వివరాలు సేకరించి వాటిలోని నిజానిజాలను నిగ్గుతేల్చాలనుకున్నాడు. గొండంగి ప్రజల వేషభాషలను, అలవాట్లను కొద్ది రోజుల పాటు అభ్యసించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు నడుముకు పులిచర్మం కట్టుకుని తలపై ఈకల కిరీటం పెట్టుకుని గొండంగి తెగకు చెందిన యువకుడిలాగే ఉడుమూరుకు బయలుదేరాడు. అతడక్కడికి చేరేసరికి కపాలిని ఆలయం ముందు గూడెం ప్రజల సమక్షంలో కుల పెద్ద గండడు విచారణ జరుపుతున్నాడు. ఆ గ్రామానికి చెందిన శుభాంగి అనే యువతి ప్రియుడు బహుళుడితో కలిసి వేటకు వెళ్లినప్పుడు పులివాత పడి ప్రాణాలు కోల్పోయింది. వాళ్ల సంప్రదాయానుసారం ఆ తెగకు చెందిన స్త్రీ ప్రమాదం బారిన పడ్డప్పుడు చెంతనే ఉన్న పురుషుడు ఆమెను రక్షించకపోవడం శిక్షార్హమైన నేరం. ఆ సంప్రదాయానుసారం మరణించిన శుభాంగి చెంతనే ఉన్న బహుళుడిపై దోషిగా నిందారోపణ చేయబడింది. దొర, శుభాంగి నేను మధ్యాహ్నం నేరేడు పళ్ళు తిని చల్లటి చెట్టు నీడలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. అంతలో అటుగా వచ్చిన ఒక లేడీ కనిపించింది. నేను వారిస్తున్నా వినకుండా శుభాంగి బాణం ఎక్కుపెట్టి లేడి వెంట పరిగెత్తింది. కొంతసేపటికి ఆర్తనాదం వినిపించడంతో నేను పరుగున అక్కడికి వెళ్లాను. కాని అంతలోనే ఆమెను చంపిన పులి పారిపోయింది. కాబట్టి ఇందులో నా నేరం ఏమీ లేదు అన్నాడు బహుళుడు. అది వినగానే నీలకంఠుడనే యువకుడు బహుళుడు అబద్ధం చెబుతున్నాడని నాకు అనిపిస్తోంది. శుభాంగి బతికి ఉండడం అతడికి ఇష్టం లేదు అన్నాడు. అది నీకెలా తెలుసు అని అడిగాడు కులపెద్ద. బహుళుడికి అందమైన యువతులంటే వెర్రి వ్యామోహం. అందుకే అతడు మణిదీపంలాంటి సుందరాంగి అయిన శుభాంగి వెంట పడ్డాడు. శుభాంగి కూడా అతడే తన సర్వస్వం అనుకుంటున్న సమయంలో దురదృష్టం కొద్దీ విషపురుగు కుట్టిన కారణంగా ఆమె అందవికారిగా మారిపోయింది. అప్పటినుంచి బహుళుడు ఆమె పట్ల విముఖుడైపోయాడు. మరో అందాల యువతికి వల విసరాలంటే శుభాంగి అడ్డు తొలగించుకోవాలి కదా. అందుకే నేరం చేసి ఉండవచ్చని నేను భావిస్తున్నాను అన్నాడు నీలకంఠుడు. నీలకంఠుడికి నా మీద తొలి నుంచి అసూయాద్వేషాలు ఉన్నాయి. పైగా అతడు ఆ మధ్య ఎంతో శ్రమించి పట్టిన రంగురంగుల వింత పక్షిని నేను తీసుకుని స్వేచ్ఛగా వదిలిపెట్టాను. అందుకే నాపై పగ సాధించడానికి ఇప్పుడిలా అభాండం వేస్తున్నాడు అన్నాడు బహుళుడు. ఇరువురి వాదనలు తోసిపుచ్చరానివిగా ఉండడంతో వాస్తవం వెల్లడి కాలేదు. బహుళుణ్ణి దేవత నిర్ణయానికి అప్పగించవలసిందిగా అక్కడున్న ప్రజలు ముక్త కంఠంతో కోరారు. దాంతో కులపెద్ద తన కర్తవ్యం నెరవేర్చమని పక్కనే ఉన్న గుడి పూజారి గరుడవీక్షణుణ్ణి వేడుకున్నాడు. తమ కులదేవత సర్వాంతర్యామి గనక ఎక్కడ ఏది జరిగినా ఆమెకు తెలుస్తుంది. నేరస్తులెవరో నిరపరాధులెవరో నిర్ణయించి శిక్షించే శక్తి కపాలిని దేవతకు ఉన్నదన్నది గూడెం ప్రజల అచంచల విశ్వాసం. పరమ భక్తుడిగా, పక్షపాత రహితుడిగా గుడి పూజారి గరుడవీక్షణుడికి పేరుంది. అమావాస్య నాడు రోజంతా
ఉపవాస దీక్షతో గడిపిన పూజారి గరుడ వీక్షణుడు సాయంకాలం ఆలయంలో పూజలు ప్రారంభించాడు. కొంతసేపటికి బహుళుణ్ణి కపాలిని విగ్రహానికి ఎదురుగా ఉన్న రాతి స్తంభానికి కట్టేసి ఏదో పానకం తాగించాడు. ఆ పిమ్మట జనాన్ని పంపేసి తాను వెలుపలికి వచ్చి ఆలయం తలుపులు మూసేశాడు. ఆ రాత్రి గూడెంలో ప్రజలందరూ ఇళ్లకు చేరి తలుపులు గడియ పెట్టుకుని భయం భయంగా గడిపారు. ఎవరైనా బయటికొస్తే నెత్తురు కక్కుకు చస్తారని భయం. తెల్లవారుతుండగా గుడిలో నుంచి బహుళుడి కేకలు వినిపించాయి. జనం పరుగు పరుగున వెళ్లి చూశారు. అతడి కళ్ళ నుంచి కారిన నెత్తురు చెంపల మీద చార్ల కట్టి కనిపించాయి. ఆ రోజు నేనే ఆడపులిలా అరిచి మగపులి మా వైపు వచ్చేలా ఆకర్షించాను. పులి వచ్చి సుభాంగిపై దాడి చేసినప్పుడు పక్కకు తప్పుకున్నాను. దేవత నాకు తగిన శిక్షే విధించింది అంటూ బహుళుడు పశ్చాత్తాపంతో వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అతడి తల్లిదండ్రులు అతన్ని పట్టుకుని విలవిల్లాడిపోతున్నారు. మరొక యువతిని కన్నెత్తి చూడకుండా బహుళుడికి తగిన శాస్తి జరిగిందని జనం అమ్మవారిని తలుచుకుని లెంపలు వేసుకున్నారు. ఇదంతా ఆదిత్యుడికి చాలా అన్యాయంగా తోచింది. అయినా తన గుడిలో చూసిన రహస్యాన్ని బయటపెట్టి ప్రజల కళ్ళు తెరిపించడానికి తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. 4 రోజుల తర్వాత బహుళుడి తండ్రి శంఖచూడు ఆదిత్యుడికి ఒంటరిగా అడవిలో తారసపడ్డాడు. కొడుకు పట్టిన దుర్గతి వల్ల కలిగిన బాధ నుంచి కోలుకోకపోయినప్పటికీ ఉదర పోషణ కోసం ఆయన అడవికి రాక తప్పలేదు. ఆదిత్యుడు ఆయన్ని సమీపించి, నీ కొడుక్కు తీరని అన్యాయం జరిగింది. గరుడ వీక్షణుడు జలపాతం వద్దకు స్నానానికి వెళ్లేటప్పుడు రహస్యంగా అతడి ఇంట్లోకి జొరబడి పూజామందిరంలో అమ్మవారి విగ్రహానికి పక్కనున్న మేటను నొక్కు. వెంటనే విగ్రహం పక్కకు తొలగి సొరంగ మార్గం కనబడుతుంది. అది ఎక్కడికి వెడుతుందో తెలుసుకున్రా అన్నాడు. శంఖచూడు మరునాడు ఆదిత్యుడు చెప్పినట్టే చేశాడు. గుడికి పక్కనే ఉన్న పూజారి ఇంటి నుంచి సొరంగ మార్గం ఆలయం లోపలికి ఉన్నట్టు గుర్తించి అమితాశ్చర్యానికి లోనయ్యాడు. ఆ రోజు మధ్యాహ్నం అడవిలో ఆదిత్యుణ్ణి కలుసుకుని తను చూసింది చెప్పాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చెబుతాను విను. పూజారి నీ కొడుక్కి తాగించిన పానకంలో మత్తుమందు కలిపాడు. చాటుగా గరుడ వీక్షణుణ్ణి అనుసరించి వెళ్లిన నేను అతణ్ణి కొడుకు కళ్ళు పొడవడం స్వయంగా చూశాను. మత్తులో ఉన్నందువల్ల నీ కొడుకు అది అమ్మవారి పని అని భ్రమపడ్డాడు. అమ్మవారి పేరుతో గరుడ వీక్షణుడు మీకు తీరని ద్రోహం చేస్తున్నాడు అన్నాడు ఆదిత్యుడు. అతడు చెప్పిన విషయం ఆశ్చర్యం కలిగించినప్పటికీ వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిన శంఖచూడు మా గూడానికి చెందిన వాళ్ళెవరూ మా కులదేవత కపాలినిని సందేహించడానికి సాహసించరు. ఇంత ధైర్యంగా రహస్యాన్ని ఛేదించావంటే నువ్వు తప్పకుండా నాగరిక ప్రపంచానికి చెందిన నాస్తికుడివై ఉంటావు, అవునా అని అడిగాడు. అవును అంటూ తనను గురించిన వివరాలు దాచకుండా తెలియచేశాడు ఆదిత్యుడు. శిక్ష విధించింది గరుడ వీక్షణుడే అయినప్పటికీ నా కొడుకు చేసిన నేరానికి అది తగినదే. నా కొడుకు శిక్ష పడినందుకు నేను బాధపడ్డం లేదు. వాడా నేరం చేసినందుకు చింతిస్తున్నాను. దేవత దండిస్తుందన్న భయంతో మా గూడెంలో నేరానికి ఎవరూ పాల్పడరు. ఇలాంటివి చాలా అరుదుగానే జరుగుతూ ఉంటాయి. దేవత పట్ల భయం నశిస్తే మా గూడెంలో అరాచకం మొదలవుతుంది. నువ్వు కనుకొన్న నిజం సమాధి కావాలంటే నువ్వు మరణించాలి. ఆ నిజం తెలిసి నేను కూడా బతకూడదు అంటూ శంఖచూడు హఠాత్తుగా ఆదిత్యుణ్ణి గట్టిగా పట్టుకుని కొండ శిఖరం నుంచి అగాధంలోకి దూకేశాడు. శంఖచూడు కింద పడిన వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. అదృష్టవశాత్తు గుబురు పొదల్లో పడి కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆదిత్యుణ్ణి బాటసార్లు కాపాడారు. అయితే ఆ తర్వాత ఆదిత్యుడు సింహపురం చేరి ఉద్యోగం విరమించుకుని తాను కనుగొన్న రహస్యం ఊసెత్తకుండా మౌనంగానే ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మూఢనమ్మకాలు ఎంతటి దారుణమైన పర్యవసానాలను కలిగిస్తాయో ఆదిత్యుడికి తెలుసు. అందువల్లే అతడు అరణ్యం మధ్యలో ఉన్న గూడానికి వెళ్లి పూజారి రహస్య కార్యకలాపాలను కనుగొనడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమించాడు. అటువంటి ఆదర్శవంతుడు తన నిర్ణయం ఎందుకు మార్చుకున్నాడు? కొండపై నుంచి కింద పడ్డంతో ప్రాణభయంతో అతనిలోని ఆదర్శభావాలు అడుగంటిపోయాయా? ఇంకేదైనా కారణం ఉందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విశ్వాసాలన్న తర్వాత ఏవి మంచి విశ్వాసాలు, ఏవి మూఢ విశ్వాసాలు
అని విడదీసి తేల్చి చెప్పడం అంత సులభం కాదు. దేశకాల పరిస్థితులను బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఎక్కువ మందికి మేలు కలిగించినంత కాలం ఏ విశ్వాసాన్నైనా తప్పు పట్టలేము. అనుదిన జీవితంలో ఎన్నో విశ్వాసాలు కనిపిస్తుంటాయి. దైవభక్తి, పాపభీతి మొదలైనవి ఇలాంటి విశ్వాసాలే. కొన్ని పరిస్థితుల్లో దైవభీతి మనుషుల్ని హద్దుల్లో ఉంచుతాయి. కొన్ని దశలలో అవి లేకపోతే విచ్చలవిడితనం, అరాచకం ప్రబలే ప్రమాదం ఉంది. అలాంటి ఒక విశ్వాసాన్ని నిలబెట్టడానికి శంఖచూడుడు చేసిన ప్రాణత్యాగం ఆదిత్యుడి కళ్ళు తెరిపించింది. పైగా గరుడ వీక్షణుడు తన స్వార్థం కోసం దేవతను అడ్డుపెట్టుకుని నాటకం నడిపించలేదు. గూడెం ప్రజల మేలు కోరి న్యాయాన్యాయాలు విచారించి ధర్మాధర్మాలు పరిశీలించి దేవతపై భారం వేసి బహుళుడికి శిక్ష విధించాడు. అందువల్ల పూజారిని నిందించడం భావ్యం కాదు. ఇవన్నీ ఆలోచించడం వల్లే ఆదిత్యుడు తాను కనుగొన్న రహస్యాన్ని తనలోనే దాచుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.